అమ్మ అంతకన్నా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీ హిందువులు. రోజు డోలు పెట్టుకున్న చండాసులు బేవర్సులో కొడుకులు తిరుగుతూ ఉన్నారు టీవీలో రైట్. ఈ లక్ష్మణరావు గారి వాయిస్ ఇదే విధంగా ఉంటుంది. అడవడ శివశక్తి అడవడ ఇంకా గొట్టగా మాట్లాడతారు కదా మీరు. రైట్ సార్ మీరు కొంచెం కూల్ అవ్వండి, మళ్ళీ మాట్లాడదాం. వదిలేయండి. లక్ష్మణరావు గారు ఆపండి. అక్షర సత్యం గారికి ఒకసారి వాయిస్ ఇవ్వండి. అక్షర సత్యం గారు ప్లీజ్. అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారా? ఎస్, అక్షర సత్యం గారు మళ్ళీ మాట్లాడతారు. ఒకటి లక్ష్మణరావు గారు, మీరు రాజ్యాంగబద్ధంగా ఏది మాట్లాడినా మీకు ప్రాబ్లం రాదు. మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. తప్పు చేసేవాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటారు. హిందువుల్లో అందరూ శుద్ధపూసలు ఉండరు, అదేవిధంగా క్రైస్తవుల్లో ఉండరు, మహమ్మదీయుల్లో ఉండరు. అందరిలో కూడా మంచి చెడు అని రెండు కూడా ఉంటాయి. ఈ సంఘటనలో ఆ రకంగా మాట్లాడిన పాస్టర్ది 100% తప్పు. ఇక్కడ ఎంతోమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు, వాళ్ళల్లో ఎంతోమంది మంచోళ్ళు ఉన్నారు. ఆ పాస్టర్ మాట్లాడిన విధానం తప్పు అని మీరు ఎందుకు అనలేకపోతున్నారు మీరు? అదేమంటే బ్రిటిష్ వాడు చరిత్రని మంచి చేశాడు, భారతదేశం చరిత్రను తిరగరాసిందంటారు మీరు. తప్పుగా అనిపించట్లేదా? కనీసం సిగ్గుగా అనిపించట్లేదా మీకు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెప్పండి. ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన భారతదేశానికి చాలా నేర్పించి వెళ్ళారు. మన భారతదేశానికి అనేక రకాలుగా ఉపయోగపడి వెళ్ళారు. మన భారతదేశంలో కట్టినటువంటి కట్టడాలు కానీ, వాళ్ళు వేసినటువంటి ఫ్లైఓవర్లు కానీ, బ్రిడ్జిలు కానీ ఇప్పుడు దేనికేశారు? అంటే కొల్లగొట్టిన సొమ్మంతా తీసుకుపోటాక ఎందుకేశారు? మన సొమ్ముని గట్ట వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే కూడా మీరు మాట్లాడతారు చిన్న పిల్లల్లాగా. మరి మీకు ఇచ్చేసి వెళ్ళారా? మీ ఇంట్లో దాచుకున్నారా? మీరేమన్నా మీ తాత ముత్తాతలకి ఏమైనా ఇచ్చేసి వెళ్ళారా? ఒకటి మీరు చెప్పాలి. భారతీయులందరూ చూస్తున్నారు లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మీరు మీ తాతగారికి ఆ బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసారా? కాదండి, బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసి వెళ్ళారా సొమ్ము మొత్తం? 100% భారతదేశానికి మంచి చేశారు. భారతదేశానికి మంచి చేసి వెళ్ళారు. భారతదేశం యొక్క సంపదను కొల్లగొట్టలేదు. చాలా ఇంకా చెప్పాలా? మరి ఏం చేశారు? మంచి చేసి వెళ్ళారా? మరి ఎందుకు ఇంతమంది ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు భారతదేశంలో? బ్రిటిష్ వాళ్ళు గో బ్యాక్ అని అల్లూరి సీతారామ, ఒక మాట వినండి. ఏంటి వినేది కాదు సార్ మీరు చెప్పేది వినండి. అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి భగత్ సింగ్ నుంచి అందరూ ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు? వీళ్ళ ప్రాణాలకు విలువలు లేవా? ఇప్పుడు చెప్పండి సార్. మన దేశానికి వినండి సార్. బ్రిటిష్ వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆక్రమించారు. రవి అస్తమించిన సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అదే బ్రిటిష్ వారికి. ఎందుకన్నారంటే వాళ్ళు ప్రపంచాన్ని అంతా వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు పరిపాలించారు. అన్ని దేశాల్లో పరిపాలించారు, ఒక మన ఇండియానే కాదు. సో ఎప్పుడైతే వాయిస్ వినపడుతుందండి లక్ష్మణరావు గారు? వినపడుతుంది సార్, చెప్పండి లక్ష్మణరావు గారు. నేను అనేదేనంటే మన ఇండియాలో ఎంతో మంది మనకి స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయోధులు ఏదైతే ఉన్నారో ఆ రోజులు వాళ్ళతో పోరాటం చేసి మనకి ఇండిపెండెన్స్ ఇప్పుడు వచ్చిందో అది అందరికి తెలిసిందే. అది కాదు సార్, బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంచి చేశారు అంటున్నారు. మానవ ప్రాణాల్లో బ్రిటిష్ వాళ్ళ గురించి కాదండి. ఇతను మాట్లాడినటువంటి చర్చిలో పాస్టర్ మాట్లాడిన మాటలు ఏ విధంగా తీసుకోవాలి? అతను ఆయన ఖండించట్లేదు, ఆయన మంచి మాట్లాడారని చెప్తున్నాడు ఈయన. అసలు ఆ మాటల నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది? సమాజాన్ని తీసుకెళ్తున్నాడు, మానవులుగా మారుస్తున్నాడా, మృగాలుగా మారుస్తున్నాడా? ఒక్క నిమిషం లావణి గారు, ఒక్క నిమిషం. ఆయన ఇంకేదో చెప్తారంటే చెప్పండి సార్, చెప్పండి. లక్ష్మణరావు గారు మాట్లాడిన దాంట్లో నేను విన్నాను ఆడియో. ఆయన అనేది ఏంటంటే మళ్ళీ నరకంలోకి వెళ్ళాలని ఈయన చెప్పుకున్నాడు. సనాతన ధర్మం గురించి ఆడవారికి తెలుసు, మన చెల్లికి తెలుసు, మన అమ్మకి తెలుసు, వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం తెలుసు. వాళ్ళందరినీ ఇదైనట్టుగా సపరేట్ కనబడి అమ్మకి తెలుసు, తల్లికి తెలుసు, చెల్లికి తెలుసు. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. అది లక్ష్మణరావు గారు చెవులు పెట్టి వినండి ఒకసారి. ఏమండి ఒకసారి మళ్ళీ ప్లే చేయండి సార్. వద్దు ఆగండి, మీరు ఆగండి. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. పీసీఆర్ ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది?
ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. చెప్పండి. ఎవరైనా చెప్పండి సార్, ఇప్పుడు విన్నారు కదా మళ్ళీ. అందరిని అమ్మేసినట్లు వినండి సార్. నేను విన్నాను. మీ చెల్లిని, మీ తల్లిని, మీ అమ్మని అందరిని అమ్మేసినట్లే అన్నారు. అంటే దానికి అర్థం నేను మళ్ళీ అదే చెప్తాను. ఆయన ఆ పదాన్ని వాళ్ళకి అనడానికి దానికి తాత్పర్యం ఏంటంటే సనాతన ధర్మంలో ఇదివరకు స్త్రీకున్నటువంటి వాల్యూ ఏంటి, స్త్రీని ఏ రకంగా సతీసాగమన పేరుతో ఎలాగైతే మరి భర్త చనిపోతే తీసుకెళ్లి కాల్చేసిన పరిస్థితి ఉందో, ఎలాగైతే స్త్రీకి విద్య వద్దు, స్త్రీ చదవకూడదు, స్త్రీ చదివితే మరి నోట్లో కానీ ముక్కులో కానీ చెవులో కానీ శేషం పోయండి, శూద్రులు అనే వాళ్ళు చదివితే నవరంధ్రాల్లో శేషం పోయండి అనేటువంటి సనాతన ధర్మంలోకి మళ్ళీ మనం పాత కాలంలోకి మళ్ళీ ఎందుకు వెళ్ళడం? ఇప్పుడు జనరేషన్ మారింది, ఇప్పుడున్న కాలంలో మళ్ళీ పాత కాలానికి వెళ్తారనే ఆలోచనతో ఆయన అసలు మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు లక్ష్మీకాంత్ గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడాలండి, ఆయన మాట్లాడిన మాటల్లో అభ్యంతరాలు ఏమీ లేవు, ఖండించాల్సిన తగిన విషయాలు ఏమీ లేవు. భారతదేశానికి ఎంతో మంచి చేసి వెళ్ళారు బ్రిటిష్ వారు, ఎలా బతకాలో ఏం చేయాలో ఎన్నో బ్రిడ్జిలు కట్టెళ్ళారు బ్రిటిష్ వారు. ఇది లక్ష్మణరావు గారి యొక్క వాదన. అసలు ఏమంటారు మీరు? సార్, మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏనాను వీక్షకులకి అందరికీ నమస్తే అండి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోబాకండి. సార్, ప్రధానంగా ఈ విషయం గురించి నేను ముమ్మడి వరం నియోజకవర్గంలో అతను గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్తో సహా నేను ప్రతి డిబేట్లో కానీ, రాత్రి TV5 కానీ, మార్నింగ్ ప్రైమ్ 9లో కానీ నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఒక మతాన్నో లేదంటే ఒక వ్యవస్థనో వేరే విధంగానే కాదు, కానీ ఆ పర్టిక్యులర్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంటి దొర, ఆ చంటి దొర అనే వ్యక్తి మీద అయితే నేను మాట్లాడుతాను. దయచేసి కొంచెం నాకు ఎండలో తిరిగి ఉన్నాను, ఎవరు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడిన వద్దండి, నేను అవసరమైతే ఇది మాట్లాడేసుకొని వెళ్ళిపోతాను. అయితే ఈ చంటి దొర అలియాస్ డేవిడ్ కెన్నడీ అండి. వీళ్ళ నాన్నగారు వృత్తిరీత్యా కానిస్టేబుల్గా చేసి ఎక్స్పైర్ అయ్యారు. వీళ్ళ బ్రదర్ ఏమో అమెరికాలో ఉంటున్నారు. ఇతను